ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం దేనికోసం వెతుకుతున్నాం? అందం, ఐశ్వర్యం, అధికారం ఇవన్నీ ఉన్నా మనసులో ఏదో వెలితి. నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? అన్వయ్ తన మనసులోని అలజడిని శాంతింపజేసే మార్గం కోసం అన్వేషిస్తున్నాడు. అన్వయ్ తన అన్వేషణలో ఒక మర్రిచెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్న మైత్రిని కలిశాడు. ఆమె కళ్లలో ఒక వింతైన మెరుపు, పెదవులపై చిరునవ్వు ఉన్నాయి. తృప్తిగా జీవించాలంటే ముందు నీ లోపలికి నువ్వు తొంగిచూడాలి అని మైత్రి మెల్లగా చెప్పింది. మనం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. వారి దగ్గర ఉన్నది మన దగ్గర లేదని బాధపడతాం అని మైత్రి వివరించింది. అన్వయ్ తన చేతుల్లోని నీటి ప్రతిబింబాన్ని చూస్తూ ఇన్నాళ్ళూ తాను చేసిన తప్పును గ్రహించాడు. పోలిక ఉన్నచోట తృప్తి ఉండదు. మైత్రి పక్కనే ఉన్న ఒక చిన్న అడవి పువ్వును చూపిస్తూ, ఈ పువ్వు రేపు వాడిపోతుందని బాధపడదు. అది ఈ క్షణంలో వికసించినందుకు గర్విస్తుంది. వర్తమానంలో జీవించడమే తృప్తికి మొదటి మెట్టు అని చెప్పింది. అన్వయ్ మరియు మైత్రి కలిసి సెలయేటి దగ్గర కూర్చున్నారు. నీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆశించకు. ప్రకృతి మనకు కావలసినవన్నీ ఇస్తుంది, కాని మన దురాశను మాత్రం తీర్చలేదు అంది మైత్రి. అన్వయ్ తన చేతిలోని మట్టిని చూస్తూ ప్రకృతి విలువను అర్థం చేసుకున్నాడు. గతాన్ని తలుచుకుని కుంగిపోవడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం మనల్ని అశాంతికి గురిచేస్తాయి. అన్వయ్ ఒక పెద్ద రాయిని నీటిలోకి విసిరాడు. ఆ రాయి మునిగిపోయినట్లే తనలోని అనవసరపు భారాలను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. తృప్తి కేవలం తీసుకోవడంలో లేదు, ఇవ్వడంలో కూడా ఉంది అని మైత్రి అన్నది. వారు కలిసి ఒక చిన్న మొక్కను నాటారు. ఇతరులకు సాయం చేయడం వల్ల కలిగే ఆనందం వెలకట్టలేనిదని అన్వయ్ అనుభవపూర్వకగా తెలుసుకున్నాడు. రాత్రి సమయమైంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు కాదు, నీ ఆత్మతో నువ్వు అనుసంధానం కావడం. నీ ఆంతరాత్మలోని నిశ్శబ్దాన్ని గమనించు అని మైత్రి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది. సూర్యోదయం వేళ అన్వయ్ మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉంది. తృప్తిగా జీవించాలంటే బాహ్య ప్రపంచంలో కాక తన ఆలోచనా విధానంలో మార్పు రావాలని అతను గ్రహించాడు. అతని కళ్లలో ఇప్పుడు ఒక కొత్త నిశ్చయం కనిపిస్తోంది. తృప్తి అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. అన్వయ్ మరియు మైత్రి కలిసి కొండదారిలో ముందుకు సాగారు. ఎక్కడైతే ఆశలు అదుపులో ఉంటాయో, ఎక్కడైతే కృతజ్ఞతాభావం ఉంటుందో అక్కడే నిజమైన స్వర్గం ఉంటుంది.